హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ ముఖ్యమైన ప్రకటన అంటూ ఆధార్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆధార్పై సోషల్ మీడియాలో ఇటీవల ఒక విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే జూన్ 14 లోపు పౌరులు తమ వ్యక్తిగత వివరాలు అప్డేట్ చేసుకోకపోతే ఆధారు పనిచేయదంటూ ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఈ పుకార్లను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఉటాయి కొట్టిపారేసింది. ఆధార్లో కేవలం ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే జూన్ 14వ తారీఖు గడువని తెలిపింది. వివరాలు అప్డేట్ చేసుకోకపోయినా కానీ ఆధార్ కార్డు పనిచేస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ తర్వాత ఆధార్ కేంద్రాలకు వెళ్ళి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. కాగా ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఉడాయి తొలుత 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం అయితే ఇచ్చింది. ఆ తర్వాత ఈ గడువును 2 సార్లు అంటే జూన్ 14 వరకు అయితే పొడిగించింది. చూశారు కంటే మొత్తం మీదుగా జూన్ 14 తర్వాత ఏదైతే ఆధార్ కార్డులు చెల్లుబాటు కావు అనే వస్తున్న ప్రచారాలన్నీ కూడా అవాస్తవాలని, అవేవి నమ్మొద్దని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే జూన్ 14 లోపు ఎవరైతే మీరు ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్లు అయితే చేసుకుంటారో వారందరూ ఫ్రీగానే చేసుకోవచ్చు. అయితే జూన్ 14 తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి అనుకునే వారికి ఏదైతే ఛార్జీలు అయితే వర్తిస్తాయి, అంతేకాని ఆధార్ కార్డులు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్.